అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ఈరోజు మొక్కలు చక్కగా పువ్వులు పూయాలంటే మనం కొన్ని రకాలు మనం పడేసే వాటిని చక్కగా యూజ్ చేసుకొని మన గార్డెన్‌లో వాడుకుంటే చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. అది విషయం అన్నమాట. మొదటిసారి గనుక చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ప్రోత్సహించండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను మీకు సమాధానం ఇస్తాను. అదిగోండి ఇది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఇది. ఈ ఇంగ్రీడియంట్ అనక మనము ఏ మొక్కలకి వేసామంటే చాలా బాగా మంచిగా రిజల్ట్ బాగుంటుంది. దాని గురించి చెబుతాను నేను. అవి ఎండిపోయిన బనానా పీల్స్ అన్నమాట. బనానా పీల్స్ అనేవి మీరు పచ్చిగానైనా యూజ్ చేయొచ్చు, అలాగే ఎండుగానైనా యూజ్ చేయొచ్చు. బాగా ఎండిపోయినాక ఇవి ఇలా చేయితో నలిపేస్తే చిన్న చిన్న పీసెస్లా అయిపోతాయి. ముక్కలు అయిపోయిన వాటిని మనము రోజ్ ప్లాంట్కి కానీ మనకు ఫ్లవరింగ్స్ మందారాలకు అటువంటికి ఇస్తే బాగుంటుంది. ఇందులో పొటాషియం, సల్ఫర్ అలాగే మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. మంచి సూక్ష్మ పోషకాలు అనమాట. మొక్కకు పూలు రావడానికి, మొక్క ఎదుగుదలకు అది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనము ఎప్పుడు కూడా బనానా పిల్స్ను పచ్చిగాను కూడా ఇవ్వచ్చు. ఆ పచ్చివి ఎలా ఇవ్వాలి అని అంటే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటిని నీటిలో నానబెట్టి ఒక 2 రోజులు ఉంచినాక దాన్ని మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవి మనం వాడేసిన పువ్వులు అన్నమాట. ఇవి ఇంట్లో మనం వాడేసిన పువ్వులన్నీ కూడాను దేవునికి పూజ చేసిన పువ్వులు ఇవన్నీను. ఇతరత్ర ఏవైనా ఫ్లవర్స్ వాడిపోయిన ఫ్లవర్స్ను మనము గార్డెనింగ్లో ఫెర్టిలైజర్ కోసం చక్కగా వాడచ్చు. ఎందుకంటే ఈ మొక్కల నుంచి వచ్చినాయి కాబట్టి ఇందులో కూడా మనకు పోషకాలు అవన్నీ లభిస్తాయి అన్నమాట. ఇంకా ఇవి ఎగ్ సెల్స్ అన్నమాట. ఈ ఎగ్ సెల్స్లో ఏముంటాయనేది మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ ఎగ్ సెల్స్ను వాడుతూనే ఉంటారు. అందులో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే ఒక బాక్స్లో మీరు ఇప్పుడు పెట్టినట్టుగా ఎండలో పెట్టేస్తే అవి చేయితో ఇలా మెదిపితే చక్కగా కరకరలాడి మొరమరాల్లా అయిపోతాయి అన్నమాట. ఇంకా మీరు పొడి పొడిగా చేయాలనుకుంటే వేస్ట్ మిక్సీ జార్ ఏదైనా ఉంటే అందులో మనం జార్ చేసుకొని ఆ పొడి వేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పొడి విషయానికి వద్దాం. ఇది ఏంటంటే వేరుశనగలు. అదిగోండి వేరుశనగ కాయల తాలూకా పొట్టు అన్నమాట అది. ఆ వేరుశనగకాయలు మనము అది ఎంతో మంచి పోషకాలు అన్నమాట. మనకు వేరుశనగ గుడ్లు ఎంత మనకు పోషకాలు ఇస్తాయో మీకు తెలుసు కదా. అలాగే దానిపైన ఉండే తొక్కల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. అవి మొక్కలకు చాలా హెల్ప్ అవుతాయి. అది నేను మిక్సీ పట్టి అలా పొడిగా చేయడం జరిగిందన్నమాట. ఆ పొడిగా చేసింది మొక్కలకి ఇస్తే చాలా బాగా ఫ్లవరింగ్స్ వస్తాయి అన్నమాట. మనము అందు గురించి దాన్ని నేను చేశాను. అదిగోండి ఆ చివరిలో ఉన్నది అవి మనకు ఎండు చేపల తాలూకా తలకాయలు అన్నమాట, నెత్తలు అంటారు కదా అవి. ఇది మనము దేనికి ఇవ్వాలనుకుంటే మనము కరివేపాకు మొక్కకు ఇవి ఇవ్వచ్చు. చికెన్ కడిగిన నీళ్ళు, అలాగే చేపలు కడిగిన నీళ్ళు, ఈ ఎండు చేపల నీళ్ళు ఇవి ఇవ్వాలి. అయితే ఆ చేపలు వేయొద్దు. వేశారంటే పిల్లులు ఏవైనా ఆ వాసనకు వచ్చి ఆ మొక్క అంతా తవిపడేయవచ్చు, ఎలుకలు రావచ్చు, చీమలు పట్టవచ్చు. కానీ ఒట్టి నీళ్ళు అవన్నీ వడగట్టేసి ఆ నీళ్లు పోస్తే ఆకు అనేది మంచి సువాసన గుమగుమలాడుతూ కరివేపాకు అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇది ఫంగిసైడ్ అనమాట. ఈ ఫంగిసైడ్ అనేది మనం ఆ గార్డెనింగ్ గురించి కంపల్సరీ మనము తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇది చాలా మంచిగా రిజల్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడు దీన్నే వాడతాను. ఎందుకంటే దీనికి ఆ మట్టిలో ఉండే కొన్ని రకాల శిలీంధ్రాలకు అలాగే మొక్కలపైన ఉండే పెస్ట్కు వీటిని మనం స్ప్రే చేస్తే చాలా చక్కగా రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి దీన్ని సాఫ్ట్ ఫంగిసైడ్ అంటారు. ఈ ఫంగిసైడ్ని మీరు తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో ఎప్పుడు కూడాను. ఇంకా మనకు ఇతరత్ర దొరికే పిల్స్, బనానా పిల్స్ కానివ్వండి, ఇంకా పొటాటో పిల్స్ కానివ్వండి, ఇంక ఇవేవైనా క్యారెట్ పీల్స్, బీట్రూట్ పీల్స్ అవన్నీ ఇదిగోండి ఈ పొడిని నేను మొక్కలకి అన్నిటికీ ఇస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మీరు ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో చక్కగా ఇచ్చారంటే అది చూస్తే ఒక 10 డేస్లో దీన్ని మనం ఇచ్చిన తాలూకు రిజల్ట్ ఏంటన్నది మనకు తెలుస్తుందన్నమాట. చక్కగా పూలు వస్తాయి, చెట్టు బాగా ఎదుగుతుంది. అన్ని మొక్కలు కూడా ఇవ్వచ్చు. ఈ మొక్కలని లేదు, ఆ మొక్కలని లేదు. మనకు ఫ్లవర్స్ వచ్చే మొక్కలు, పండ్లు ఇచ్చే మొక్కలు, వెజిటేబుల్స్ కానీ, లీవ్స్ కానివ్వండి. ఇదిగోండి పుదీనా మొక్కకి ఇక్కడ ఇచ్చాను నేను. లీవ్స్, ఆకుకూరలు ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఫ్లవరింగ్స్కి ఇవ్వటం వల్ల
చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ మంచిగా ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఇది రిజల్ట్ చాలా బాగుంటుందన్నది నా అనుభవపూర్వకంగా నేను యూజ్ చేసి మీకు చెబుతున్నాను. ఇంకా గులాబీ మొక్క కూడా ఇస్తున్నాను. ఈ విధంగా మీరు అన్ని రకాల తొక్కలను కూడాను చక్కగా యూజ్ చేసి గార్డెనింగ్ చేసుకోండి. హ్యాపీగా గార్డెనింగ్ చేయొచ్చు. ఏవి మనం వేస్ట్ చేయనవసరం లేదు. అన్నీ కూడాను ఉపయోగపడతాయండి. ఎంత ఇదైనా మనము చేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి చింతపండు అన్నమాట. చింతపండు అలాగే ఆనియన్ పీల్స్, ఇంకా చింతపండులో మ్యాగ్నీషియం ఎక్కువ ఉంటుందండి. ఆనియన్ పీల్స్ ఇంకా అన్నీ ఉన్నాయి ఇందులో. బీట్రూట్ పీల్స్ ఇంకా అన్ని రకాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటినన్నిటిని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్ పీల్స్ అనేది ఎంత మంచి పోషకాలు మనకు ఉంటాయన్నది మనకు తెలుసు. మొక్కల గురించి ఇది చాలా మంచి ఇంగ్రీడియంట్. గులాబీ మొక్కలకు కానివ్వండి, ఇతరత్ర ఏ మొక్కలకు కానివ్వండి మనం ఇచ్చుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మనకు బీట్రూట్ పీల్స్ అన్నమాట. ఈ విధంగా వీటినన్నిటిని ఇచ్చి చక్కగా గార్డెనింగ్ చేస్తే హ్యాపీగా మంచిగా పూలు వస్తాయి. మనకు మానసికంగా ఆనందంగా ఉంటుంది. అలాగే గార్డెన్ కూడా చక్కగా అందంగా కనబడుతుంది. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్.